దేవునికి స్తోత్రం. మన ప్రభువు నిత్యము ఉండేవాడు. అయితే మానవులు నిత్యం ఉండలేరు. దేవాది దేవుడు అందుచే నిత్యుడగు తండ్రి అని కూడా పిలిచారు. ఆయన నిత్యము జీవించేవాడు. ఇర్మీయా గ్రంథములో మొదటి అధ్యాయములో 9వ వచనంలో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. I am giving you the words you must speak. मैंने अपने वचन तेरे मुख में डाल दिए हैं. దేవుడు మన నోటిలో తన మాటలు పెడుతున్నాడు. దేవుని మాటలు మన నోటిలో ఉండాలి. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. దావీదు అన్నాడు, మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమన్నాడు. దేవుని మాటలు అలా తీపండి. అయితే ఎక్కడ ఉంచుతున్నా అంటే ఆయన మాటలు మన నోటిలో ఉంచుతున్నాడు. నోరు శుద్ధమవుతుంది. దేవుని మాటలు ఎక్కడెక్కడ ఆవరిస్తాయో ఆ స్థలమంతా శుభ్రపడుతుంది. దేవుని వాక్యం పని ఏమిటంటే శుభ్రపరిచేదే, కీడును తొలగించేదే, అంధకారాన్ని దూరపరిచేదే. అయితే దేవుని మాటలు చాలా అవసరం. యెషయా గ్రంథములో 51వ అధ్యాయం 16వ వచనంలో నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడతో నిన్ను కప్పి. దేవుడు తన బిడ్డలను తన చేతి నీడలో కప్పుతున్నాడట. ఎంత బలమైంది! ఆయన చేతి కింద ఎంత ఆశీర్వాదం, ఎన్ని దీవెనలు! దానికే ఆ చేతిలో ఉన్నారన్నాడు. దేవుని చేతిలో ఉంటే భద్రత, ఆపుదల. ఎవడు మిమ్మల్ని అపహరింపడు అన్నాడు. దేవుని చేతిలో ఉంటే ఎవరు మన అపహరించడు, మనకు తోడుగా ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 18:18 అతని నోట నా మాటలు ఉంచుదును అన్నాడు. దేవుడు తన మాటలు మన నోటిలో ఉంచాల. నోరు శుద్ధమవుతుంది. అప్పుడు మంచి మాట్లాడతాం, చెడుగు మాట్లాడం. కాబట్టి నోటిని చక్క చేసుకో. దేవుని వాక్యముతో నింపబడాల, అది అవసరం. ఏమైనా శ్రోత, దేవుని వాక్యం నీ నోటిలో ఉందా? అయితే నోటితో తీసుకుని చెడు మాటలు మాట్లాడకుండా ఆత్మీయంగా ఎదిగేదానికి దేవుడు మీకు తోడుగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా నోటిలో మీ వాక్యం ఉంచి మీ వాక్యాన్ని అనేకులకు చూపించేదానికి మమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకొనమని వింటున్న బిడలందరూ ఆత్మీయంగా మేలు పొందేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.